హలో గైస్, మనకైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే పడిందన్నమాట. ఇందులో మనకి అండర్ 2026 అండ్ 2027 మనకి టోటల్గా 7150 నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి అనమాట. ఇది అఫీషియల్ ఎస్బీఐ మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది అనమాట. మనం ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి అప్రెంటిస్ అంటే ఇంటర్న్షిప్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి మనకి 7150 ఉంటాయి. కేటగిరీ వచ్చేసి మనకి ఇది బ్యాంక్ జాబ్స్. అండ్ ఇది మన అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం అప్లై చేయాల్సిన డేట్ వచ్చేసి మనకి 19th May to 8th June అనమాట 2026. సెలక్షన్ ప్రాసెస్ దీంట్లో మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ అనే టెస్ట్ మన లోకల్ లాంగ్వేజ్ని టెస్ట్ చేస్తారు. అండ్ ఏజ్ వచ్చేసి మనకి 20 to 28 years అయితే ఉండాలన్నమాట. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే మాత్రం మనకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. శాలరీ చూస్తే మనకి అప్ టు 50,000 మనకి పర్ మంత్ ఇస్తారనమాట. అండ్ డేట్స్ ఆల్రెడీ మనం చూసేస్తాము. అడ్మిట్ కార్డ్ వచ్చి మనకి టు బి అనౌన్స్డ్ అనమాట. ఇంకా రాలే వస్తుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి జూలైలో ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనం మీరు ఎనీ ఫ్యాక్టర్ ఏజ్ వచ్చేసి మనకి 20 to 28 years ఉండాలి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, నేషనాలిటీ హిందూ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి +3 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ పీడబ్ల్యూ అండ్ ఫిజికల్ అన్ఫిట్ ఉంటారో వాళ్ళకి జనరల్ కేటగిరీకి +10 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ పీడబ్ల్యూఎస్ ఎస్టీఎస్సీ వాళ్ళకి 13 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ పీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 15 years ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ ఎనీ డిగ్రీ అని. అండ్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మాత్రం మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు టెస్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ తీసుకొని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేసి మనకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఆన్లైన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి టోటల్గా. అండ్ అప్లికేషన్ ఫీ చూస్తే మటుకు మీకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మీకు 300 ఉంటుంది. అండ్ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే మనకి అంత ఏం అవసరం లేదు, 0 అనమాట, ఫ్రీ అనమాట ఇది మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి. అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మాత్రం మనకి క్యాండిడేట్స్ మస్ట్ బి తను రాయగలగాలి, అంటే రీడ్ చేయాలి, రైట్ చేయాలి అండ్ స్పీక్. అంటే ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కానీ. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి 100 questions వస్తాయి, 100 marks. ఇదైతే మనకి టోటల్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి మనం క్లిక్ చేయాలన్నమాట ఆన్లైన్ ఎగ్జామ్. అండ్ దీంట్లో నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి 4 రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఒక రైట్ ఆన్సర్ అయితే మనకి తీసేస్తారు అనమాట. ఇది 1/4 నెగిటివ్ మార్కింగ్. టోటల్ ఎగ్జామ్ అయితే మనకి 1 hour ఉంటుంది. ఎగ్జామ్ని మనకి 4 sectionsగా డివైడ్ చేస్తారు వీళ్ళు. ఇవి చూద్దాము. ఫస్ట్ సెక్షన్ వచ్చి రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్లిట్యూడ్. ఇది మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ 25. అండ్ ఎగ్జామ్ చేసి మనకి 15 minutes, అంటే అది ఎగ్జామ్ మన ఇష్టం, అది ఎంత రాసుకోవచ్చు. అండ్ క్వాంటిటీ అప్లిట్యూడ్ వచ్చేసి మనకి 25 questions 25 marks. జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 questions 25 marks అనమాట. అంటే టోటల్ 100 questions 100 marks. విత్ ఇన్ అవర్లో మనం కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ అనేది. అండ్ శాలరీ చూస్తే మనకి 15,000 ఇస్తారు పర్ మంత్. అండ్ ఇది ఒక 1 year అప్రెంటిస్షిప్. అంటే మీరు ఎస్బీఐ వాళ్ళు ఇది మనకి ఇంటర్న్షిప్ మాది 1 year ఇస్తున్నారు. అండ్ ఇవైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీది ఏ స్టేట్ అయితే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. నేను స్క్రోల్ చేస్తాను. ఇదైతే ఫ్రెషర్స్కి అయితే ఉపయోగపడే జాబ్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. అందరు అప్లై చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఎంతవరకు చూస్తున్నట్టు నా వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. ఏవైతే మనకి సెంటర్స్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.